అందరికీ నమస్తే. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేపట్టక ఇప్పటికే రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు ఇవాళ రైతు సంగ్రామ సభతోటి మరి ఇక్కడ రైతులకు అండదండగా నిలిచేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ మరి వరంగల్లో రైతు సంగ్రామ సభ పెడతా ఉన్నది. మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తిరుగుతా ఉన్నారు. మరి నిన్న మొన్న చూసినాం ముగ్గురు రైతులు మరి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలనే గుండెపోటుతో ఒకరు, అదేవిధంగా పిడుగుపాటుతో ఒకరు, మరొకరు మరి ఇక్కడ ఏదైతే వడదెబ్బతో ఒకరు చనిపోయిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఒకవైపు మరి ఇటు వడదెబ్బలు మరి ఏదైతే ఎండలో మరి వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి, మరోవైపు అకాల వర్షాలతోటి ఇక్కడ వర్షార్పణం అవుతా ఉన్నది. నిన్న కురిసిన భారీ వర్షానికి మంతని నియోజకవర్గం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఇలాకాలో ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల దుస్థితి కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇది సింగిరెడ్డిపల్లెకు సంబంధించినటువంటి మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా మరి ఇబ్బందులు పడతా ఉన్నారు రైతాంగం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే మరి వాళ్ళ ఇబ్బందులు చూడండి, వాళ్ళ కల్పించే సౌకర్యాలు ఏవి. అసలే మరి ఇక్కడ ఏదైతే పొలాలు దొబ్బి ఆ పొలాల మధ్యలో మరి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెడితే చిన్నపాటి వర్షానికి ఇదంతా బురదమయంగా మారితే ఏదైతే చందనాపూర్కు సంబంధించి ఆ దోనేటి తిరుపతి, అదే విధంగా మరి నానువాల సంపత్, ఇంకో ఇద్దరు ముగ్గురు రైతులై పూర్తిగా వర్షార్పణం అయిపోయినాయి, కొట్టుకొని పోయినాయి. అవి చేతికి రాని దుస్థితి ఏర్పడ్డది ఇప్పుడు రైతుల పరిస్థితి. మరోవైపు మాదేపూర్లో రైతులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఆ వర్షంలో నీళ్లలో ఆ కుప్పలు ఏ విధంగా ఉన్నాయి. మరి అలా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిండ్రు. మరి పర్యటనకు వచ్చిండ్రు అని అంటే ఏదో బాధితులందరి దగ్గరికి పోయి చూస్తారో లేదంటే లబ్ధిదారుల దగ్గరికి పోయి వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఇయ్యాడు. సార్ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి రావాలి. ఏదైతే గంగాపూరిలో ఆర్ఆర్ గార్డెన్లో ప్రజాపాలనకు సంబంధించి ఇది 99 రోజుల ప్రగతి ప్రణాళిక సభ ఏర్పాటు చేస్తానన్న నియోజకవర్గ స్థాయిలో అటు పలిమెల, మాదేపూర్, మాముత్తారం, కాటారం, మల్హర్ మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చెక్కులు తీసుకొని పోవాలన్నట. సార్ వాళ్ళ దగ్గరికి పోడు, లేదంటే ఎంఆర్ఓలు మరి ఆయా మండలాలలో ఇస్తే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి ఇయ్యారు. ఎందుకంటే సారే ఇవ్వాలి, ఎందుకంటే సారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినట్టు మరి ఫీల్ అవుతారు కాబట్టి సార్ ఎన్నడత్తి అన్నట్టు రాక చెక్కులను ఆపాలి. ఆ సార్ వచ్చినాక వాళ్ళు పలిమెల ఆ మారుమూల ప్రాంతం నుంచి మళ్ళీ ఒక 400-500 ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి పొద్దంతా పడిగాపులు కాసి ఆ చెక్కు పట్టుకొని పోవాలి. మరి ఇవాళ రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే అకాల వర్షాలతోటి ఈ విధంగా నష్టపోయిన రైతాంగాన్ని మరి కనీసం పోయి పరామర్శిస్తాడో చూడాలి. రైతుల పట్ల మన మంతని నియోజకవర్గ ప్రజల పట్ల సారుకు ఎంత ఏమాత్రం మరి ఇక్కడ ప్రేమ ఉన్నది, ఏమాత్రం వీళ్ళ మీద వీళ్ళ సమస్యల పట్ల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉన్నదో చూడాలి. ఖచ్చితంగా ఈ నష్టపోయిన రైతాంగానికి ఖచ్చితంగా నష్టపరిహారం కట్టేయాలి, వాళ్ళకు నష్టం అంచనా వేయించాలి. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని అంతా, తడిసి ముద్దైన ధాన్యాన్ని అంతా కూడా తక్షణం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మరి ఇక్కడ వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా క్వింటాలకు 7-8 కిలోలు అదనంగా తీసుకుంటున్నారట. మరి దుద్దిల్ల శ్రీధరు పెద్ద ప్రగల్భాలు పలికిండు, మేము వచ్చిన తర్వాత ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదని ఇక్కడ యథేచ్ఛగా దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని అరికడతా ఉన్నాడా లేదంటే ఆయన కనసన్నలలో జరుగుతా ఉన్నదా కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. తక్షణమే కొనుగోలు సత్వరం చేయాలి. లేదంటే ఈ అకాల వర్షాలతోటి రైతులు ఇప్పటికే మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు యూరియా కొరత, కరెంటు కొరత, సాగునీటి కొరతతోటి నానా రకాల ఇబ్బందులు పడ్డారు. కనీసం పెట్టుబడి సాయం కూడా అందియకుండా మరి ఇవన్నీ చేస్తే ఆరుగాలం శ్రమించిన రైతు ఇలా పంట చేతికొచ్చే టైంలో చేతికొచ్చింది నోటి రాక రాకుండా పోతా ఉన్నది. ఇలా అకాల వర్షంతో దెబ్బతినడానికి ప్రధాన కారణం మీరు కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. తక్షణమే మీరు ఇక్కడ కొనుగోళ్లను చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పటికే కలెక్టర్ల ద్వారా మీరు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారో 4-5 రోజుల దాకా కోతలు కొయ్యొద్దని చెప్పి, అది కాదు తక్షణం వీటిని మరి తక్షణం ఇక్కడ కొనుగోలు జరపాలని ఆదేశాలు జారీ చేయించాలి, కానీ కోతలు కొయ్యొద్దని చెప్పి ట్రాక్టర్ ఓనర్లకు ఏదైతే హార్వెస్టర్లకు ఆదేశాలు జారించే దద్దమ్మ దరిద్రపు కొట్టు ప్రభుత్వం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసి మంత్రి దుద్దిల్ల ఖచ్చితంగా వీళ్ళందరినీ సందర్శించాలి. ఎక్కడెక్కడ నష్టమైందో ఆ నష్టాన్ని అంచనా వేయించాలి అధికారులతో, వాళ్ళకి తక్షణం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆయన ఏదైతే ఆర్ఆర్ గార్డెన్ గా చిట్టు చిటే పోతాడో బాధితులను మరి పరామర్శిస్తాడో మనం వేచి చూడాలి.